ఎంతైనా నాటుకోడి మామ, మా రబ్బర్ కోడిలకైతే అస్సలుకే కాదు. అసలు దాని టేస్టే వేరు. అసలు చూస్తుంటేనే నోరూరుతుంది పో. వర్త్. సో కమన్ ఫ్రెండ్స్, ఇవాళ మన విలేజ్ లైఫ్ ఛానల్లో మా నాన్నమ్మ దగ్గర నుంచి నాటుకోడి కూర ఎలా వండాలో నేర్చుకున్నాం. అలాగే కటింగ్ ప్రాసెస్ కూడా చూద్దాం రండి. కొద్దిగా తీసుకొచ్చింది మా నాన్నమ్మ కోయడానికి. యాక్చువల్లీ ఇది కోడి గుడ్లకి వచ్చింది, కమ్మడానికి మాకు ప్లేస్ లేదని చెప్పేసి తీసుకొచ్చింది. చూసారా, అది ఫ్రెష్ అండ్ న్యాచురల్. అది ఎప్పుడైనా ఆల్ ఇంగ్రీడియంట్స్ అనేది చికెన్ తో పాటు ముందే కలపండి. కైలో వేయకముందే ఆల్ మిక్స్ చేసి కలపండి. సో దట్ మనకి ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను, జస్ట్ అవి ఫాలో అవ్వండి. హాఫ్ కేజీ చికెన్ వండుకుంటే మనకు ఏమేమి వాడాలో మీకు నేను దాంట్లో ఇచ్చాను. సో అలాగే ఇలాంటి మరిన్ని కొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. యాలకులు, పువ్వు, పగర, కొన్ని ఉల్లిగడ్డలు వేసుకొని కాసేపటి తర్వాత కొంచెం మిర్చి వేసుకొని బాగా అటు ఇటు కలపండి. కాసేపటి తర్వాత కొంచెం అల్లం వేసుకొని బాగా కలపండి, ఎందుకంటే మన కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుంది. అలాగే కొంచెం మసాలా, కొత్తిమీర పొడి, యాలకుల పొడి, పసుపు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ బాగా కలపండి. అండ్ ఇప్పుడు చికెన్ కర్రీ కూడా దాంట్లో వేసుకోండి. కాసేపు అయ్యాక కర్రీ అనేది బాగా మళ్ళీ కలపండి, ఎందుకంటే మనకు మాడిపోకుండా ఉంటుంది. అండ్ ఇంకొక 5 minutes వరకు మళ్ళీ ఒకసారి ఉడికించి మళ్ళీ ఒకసారి అలా కలుపుకోండి. అండ్ కొద్దిసేపటి తర్వాత కారపొడి అనేది వేసుకోండి, మీకు సరిపడేంత కారపొడి అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి, ఎందుకనంటే ప్రతి ఒక్క పీస్ కి కూడా కారం అనేది ఉంటాలి, అప్పుడే మనకి అది టేస్టీగా వస్తుంది. ఇంకొక 5 minutes అలా ఉడికించండి. కాసేపు అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకనంటే మన కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుంది. దానికి ఇంకొక 5 minutes తర్వాత మనం చూపు పెట్టుకుంటే ఎంత కావాలో అంత వాటర్ అని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలపండి, అన్ని పీసెస్ కూడా బాగా కారం అనేది వండుకునేలా కలుపుకోండి. బాబా చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అండ్ అలాగే కాసేపు అయ్యాక టమాటాలు వేసుకోండి. అండ్ ఇప్పుడు క్యాప్ పెట్టి ఇంకొక 6 minutes వరకు కర్రీ అనేది ఉడికినివ్వండి. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ లో కొంచెం మసాలా, ఉడక పొడి, కొత్తిమీర పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇంకొక లాస్ట్ 5 minutes లో కాస్త ఉడికిన తర్వాత చెక్ చేయండి. ఒకసారి మళ్ళీ చెక్ చేయండి, పీస్ అనేది త్వరగా ఉడికిందా లేదా అనేది చెక్ చేయండి, లేకపోతే మనకు టేస్ట్ రాదు. ఒకవేళ ఉడకపోతే ఇంకొక 5 minutes అలా ఉడికించండి. అండ్ ఒక్కసారి ఉడకగానే కాస్త కొత్తిమీర కల్లా లైట్ గా వేసుకొని జస్ట్ ఫైనల్ టచ్ ఇంకొక 2 minutes ఉడికించి దింపేసేయండి, సరిపోతుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.
అండ్ ఫైనల్లీ మా కర్రీ రెడీ అయిపోయింది. వావ్, చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ. వర్త్ వర్మ, వర్త్. నేను చెప్పానుగా, ఎంత నాటుకోడి రబ్బర్ కోడిలకి అస్సలు చేయాలి. అండ్ టేస్టే వేరు అసలు. సూప్ కూడా చాలా బాగుంటుంది తెలుసా. టేస్టీ, చాలా టేస్టీ ఉంటుంది. అండ్ ఇది ఫైనల్ గా నేనే తీసాను, మా అమ్మతో నేను తెచ్చుకున్నాను. సో మీ ఇంట్లో ట్రై చేయండి, అదిరిపోతుంది టేస్ట్ అనేది.